కరీంనగర్ గణేష్ నగర్ లోని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠం లలితాదేవి ఆలయంలో బండ సత్తయ్య గీతా భక్త సమాజాన్ని నెలకొల్పబడిందన్నారు. 22 ఏళ్లుగా సేవలు చేయటం జరుగుతుందన్నారు. 2019 నుండి 2025 వరకు 130 మంది సహకారంతో 14,000 భగవద్గీత పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా భక్తులందరిచే భగవద్గీత పఠనం చేశారు. కరీంనగర్ పట్టణంలో గీతా భక్త సమాజం 22 సంవత్సరాల క్రితం 18 మార్చి 2003లో గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీ బండ సత్తయ్య గారి నేతృత్వంలో ప్రారంభించబడింది. దీనికి గత 22 సంవత్సరాలుగా నిత్య గీతా పారాయణంతో పాటు భగవద్గీత జయంతి, మహానీయుల జయంతి వర్ధంతులు, ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైనా గీతా భక్త సమాజం సభ్యులు కానివ్వండి, ఆధ్యాత్మిక చింతన పరులు కానివ్వండి, స్వర్గస్థులైతే వారి ఇంటికి పోవడం, వారికి సంతాప దినాల కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్లో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రచారార్థం వచ్చినప్పుడు కానివ్వండి, వేములవాడ రాజన్న రథం వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత భద్రాచలం రథం వచ్చినప్పుడు కానివ్వండి, అన్నవరం దేవస్థానం రథం వచ్చినప్పుడు కానీ అక్కడ పోయి భజనలు నిర్వహించే ఆ రథానికి స్వాగతం పలికి భజనలు నిర్వహించాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి మన గుడి కార్యక్రమాల్లో కూడా మా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమంలో చేతులందించారు. అదేవిధంగా ఈరోజు 22వ వార్షికోత్సవం మా గీతా భక్త సమాజం తరఫున ఇప్పటి వరకు 5 సార్లు భగవద్గీత పుస్తక ప్రచురణ జరిగింది. ఇప్పటి వరకు 14,000 పుస్తకాలు భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. వారికి ఉచితంగానే ఎవరికి ఎలాంటి రుసుము అమౌంట్లు తీసుకోకుండానే వారికి వితరణ చేయడం జరిగింది. ఈరోజు కూడా 4,000 పుస్తకాల వితరణకు ఈరోజు వితరణ చేస్తాం. పూజ్యశ్రీ విశ్వశివానందగిరి స్వామివారితో కరకమలంతో విడుదల చేయడం. దానికి ముఖ్య కారకులు మా బండ సత్తయ్య గారు. వారు ఒక నిమిషం మాట్లాడతారు. నేను ఉప్పల రామేశం, గీతా భక్త సమాజం యొక్క కన్వీనర్. ఓం తత్సత్. నా పేరు బండ సత్తయ్య, గీతా భక్త సమాజం అధ్యక్షులు, గణేష్ నగర్. 18/3/2003 సంవత్సరంలో గీతా భక్త సమాజాన్ని నెలకొల్పడం జరిగింది గణేష్ నగర్లో. నేటి వరకు 22 సంవత్సరాలు అవుతున్నది. ఈ 22వ సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో పూజ్యశ్రీ శ్రీ శ్రీ విష్ణు శివానందగిరి స్వామి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో ఈరోజు ఈ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో మనకు భగవద్గీతలు ఉచితంగా ఇవ్వడానికి కొరకు సహకరించిన దాతలు 2019 నుంచి 2025 వరకు ఒక 130 మంది సహకరించారు. వారి యొక్క సహకారంతో 14,000 పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ఆ ప్రింట్ చేసిన పుస్తకాలలో ఈ నేటి వరకు ఒక 10,000 పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 4,000 పుస్తకాలు ఈరోజు కుట్టించడం జరిగింది. ఇప్పుడు ఒక 200 పుస్తకాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి భగవద్గీత పుస్తకాలు అందించడం జరిగింది. నేడు మనం ఆత్మబంధువులందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో 2019 నుంచి 25 సంవత్సరం వరకు వారు ఎవరైతే మనకు సహకరించినటువంటి వాళ్ళు నిస్వార్థ సేవతోటి సహకరించారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మన అందరం ఆత్మబంధువులుగా తీసుకొని వారందరితో ఈరోజు అందరి కలయికం జరిగింది. మరియు ఈ భగవద్గీత 2003లో మొదలైన దగ్గర నుంచి ఈ నేటి వరకు ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేసినటువంటి ఒక స్వర్గస్థులైనటువంటి ఒక 26 మందికి కూడా ఆత్మబంధువులందరికీ వారి యొక్క శరీరం మాత్రం ఇక్కడ లేదు, వారి ఆత్మ మాలోనే ఉన్నది, వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఓం తత్సత్.